కాలీఫ్లవర్ ఆకుల చట్నీ. కాలీఫ్లవర్ ఆకుల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాలీఫ్లవర్ ఆకులు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు, సైంధవ లవణం, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె వేసుకుందామా? అంటే ఈ టమాటా ఇవి వేగించడానికి చట్నీ కాబట్టి మనకి 2 స్పూన్స్ సరిపోతుంది. చట్నీ కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం పడదు. సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. వేసేనా? దాన్ని సరిపోతుంది నాకు తెలిసి. మీరు సహం అంటే అసలు కారం ఏమి ఉండదు. నో, నేను ఒప్పుకోను. సో కొంచెం కారం అలా అలా తగులుతుంటే బాగుంటుంది కదా. జుట్టు ఊడిపోతుందమ్మా. నిజంగా కారం తింటే జుట్టు ఊడిపోతుందా? ఎగ్జాక్ట్గా. కారం ఎక్కువ తింటే మనకి హైపర్ అసిడిటీ వల్ల జుట్టు ఊడిపోతుంది, చిక్లిపోతుంది, సరైన పోషణ కూడా అందదు. 3 చాలు. 3, 4 వేసుకున్నాము. టమాటా ముక్కలు కూడా వేసినా మనం కాలీఫ్లవర్ ఆకులను వేసేద్దాం. ఫస్ట్ వేద్దామా? ఓకే. ఎందుకంటే అవి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేస్తాం. ఓకే, కాలీఫ్లవర్ ఆకుల్ని వేసుకున్నాము. మేమైతే చక్కగా కడిగేసేసి ఆల్రెడీ వడగొట్టి అట్లా పెట్టేసుకున్నాం అనమాట బౌల్లో. మనం ఎప్పుడైనా సరే ఆకుకూరతో ఏదైనా చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో ఒక 2-3 సార్లు కడిగి కనుక తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అంతే కదా మ్యామ్? మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు. మ్యామ్ ఈ టమాటా ముక్కలు మొత్తం వేసేనా? 1 కప్పు టమాటా ముక్కలు అన్నమాట. ఓకే, 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేద్దామా ఉడకడానికి? కొంచెం అది ఉమ్మగిలినాక అప్పుడే వేద్దామా? ఓకే. సో అయితే నేను కలుపుతాను. బేసికలీ మీరు అన్నట్టుగా కరెక్టే. సో ఇప్పుడు మనం తయారు చేసే ఈ రెసిపీ ఎవరెవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఎవరెవరు తీసుకుంటే ఇంకా మంచిది అంటారు? సో ఎవరికైతే కొంచెం బ్లడ్ ప్యూరిఫైయింగ్ తక్కువగా ఉంటుంది, అంటే మనకి రక్తదోషం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ముఖ్యంగా స్కిన్ డిజీజెస్, అంటే చర్మం పైన పింపుల్స్ రానివ్వడం, లేకపోతే అనీమియా అంటారు, అంటే బాగా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా కూడా ఒక పిగ్మెంటేషన్ లాగా మన చర్మం పైన వచ్చేటువంటివి ఉంటాయి. రక్తం మంచిగా ప్యూరిఫై అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇలాంటి చట్నీని మనం రోజువారీగా వాడుకోవచ్చు. ఓకే. సుమారు వారానికి ఒక 2-3 సార్లు ఇలాంటిది వాడుతూ ఉంటే న్యాచురల్ గానే మన బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది అన్నమాట. సో మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా ఇది బయటికి పంపించే రకంగా చేస్తుంది. ఓహో, ఓకే. సో ఎవరైనా తీసుకోవచ్చు. బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం వారానికి ఒక 2 సార్లు తీసుకోవచ్చు అంటారు. మనం అంటే ఇది జనరల్ మన లిస్ట్లో కూడా పెట్టేసుకొని రోజువారీగా వాడేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గానే కొన్ని ఆకులతోటి చట్నీ, లేకపోతే పల్లి చట్నీ ఇట్లాంటి లిమిటెడ్ కాకుండా కొంచెం ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసి మనం చూపించినటువంటి ఈ రెసిపీస్ని తయారు చేసుకుంటే మనకి అధికంగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వేసుకుందామమ్మా. పసుపు ఇవన్నీ కూడా వేయచ్చా? చాలా పసుపు మనం కొద్దిగా వేసుకుంటాం, అంటే ఏ వంటల్లో అయినా పసుపు వేసుకుంటాము, మంచిది కాబట్టి. అలాగే ఉప్పు కూడా తగినంత వేసేయమంటారా? సైంధవ లవణం వేస్తాం. సైంధవ లవణం ఇంకా సరిపోతుంది కదా. ఇప్పుడు ఎండుమిర్చిలు ఏమి వేయాలి? పోపులో వేసేసుకున్నాం లాస్ట్లో. ఓకే. వెల్లుల్లి కూడా వేసేస్తాను ఇప్పుడు. వెల్లుల్లి కూడా వేస్తాం. ఇవన్నీ వేసేనా? వెల్లుల్లి ఒక సగం వేస్తాం. ఒక 5-6 వేస్తున్నాను. అయితే ఇదిగోండి, నేను ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అన్నీ కూడా మరొకసారి అలా కలుపుకొని దీంతో మనం దీనిలో వేసుకున్నటువంటి వెల్లుల్లి, తర్వాత ఇంకా టమాటా, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, సైంధవ లవణం, ఈ కాంపోజిషన్ అంతా కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని వాతాన్ని తగ్గించి పిత్త కఫాన్ని కూడా సమతుల్యంగా ఉంచుతుంది అనమాట. అందుకనే మనకి బ్లడ్ ప్యూరిఫైర్ అన్నది, అంటే పిత్తదోషం అధికంగా ఉంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది సమంగా ఉంటేనే మన రక్తం శుద్ధిగా ఉంటుందని మనకి శాస్త్రంలో చెప్పాలి. ఓకే. అంటే ఇది కొంచెం చలవ చేస్తుంది అంటారా? ఎగ్జాక్ట్గా. ఇది ఎక్స్ట్రీమ్ కూలెంట్ అని కూడా చెప్పచ్చు అనమాట. చాలా మంచిగా శీతలంగా పనిచేస్తుంది. అందుకని ఆ వర్డ్ కూడా ఉందన్నమాట సాంస్క్రిట్లో. శీతలం అంటేనే బాడీకి, అంటే శరీరానికి చలవ చేసేటువంటిది, పిత్తదోషాన్ని తగ్గించడానికి ఉపయోగించదని చెప్పారన్నమాట. సో దీంతో అసిడిటీ లెవెల్స్ కూడా మనకి తగ్గుముఖం పడతాయి. సో అందుకని ఎవరైతే హైపర్ అసిడిటీతో బాధపడుతుంటారో, లేకపోతే ఇండైజెషన్, ఇలాంటి కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి కదా, దానికి కూడా ఇది ఒక మంచి పరిష్కారం లాగా చెప్పచ్చు. నాకైతే ఇదైతే మంచిగా
టమాటాలు అలాగే ఆకులు కూడా చక్కగా చూసారా, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది, ఇలా ప్రెస్ చేస్తూనే వేసిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరి ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వెయిట్ చేస్తే కనుక అది గోరువెచ్చగా అవుతుంది కాబట్టి అప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పాం కదా, చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మిశ్రమం అంతా ఇలా తయారైంది చూడండి, పేస్ట్ లాగా చేసుకున్నాం. సో మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నాం అనమాట. దీని అంతా మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాం. సో అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలాగా రోజు పచ్చలాగా తయారు చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది కదా, మంచిది కూడా ఆరోగ్యానికి. అదే దోశల్లో కానీ చపాతీలో కానీ అప్పుడప్పుడు కూడా మనం ఇలా వెరైటీగా తయారు చేసుకుంటే దీంట్లో మనకి అడిషనల్గా కావాల్సిన విటమిన్ ఏ, విటమిన్ సి కూడా మనకు అందుతుంది. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు మనం చక్కగా మనం తయారు చేసుకున్న పచ్చని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇంకా దాంట్లో ఏమేమి యాడ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి అడిగిద్దాం మ్యామ్. నెక్స్ట్ ఏంటి? మనం కొంచెం నిమ్మరసం దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఇది అయితే ఒక నిమ్మకాయ వేసేస్తున్నాను. చక్కగా మనం దీన్ని కూడా కలిపేసుకున్నాం. ఆ తర్వాత లాస్ట్లో దీనికి కొంచెం పోపు పెట్టేస్తాం. ఓకే. అయితే స్టవ్ ఆన్ చేసేస్తాను. అసలు పచ్చడి అంటేనే పోపు అబ్బా, పోపు లేకపోతే ఆ పచ్చడికి అంత టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు నేను రెండు స్పూన్ల నూనె వేస్తాను, ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకొని నేను వీటిలో ఫస్ట్ ఆవాలు, సో దట్ చిట్పట్లు ఆడాలి కాబట్టి ఆవాలు మొదట వేసేసుకుంటున్నాము. ఏం వేయను చెప్పండి మ్యామ్. నెక్స్ట్ ఏమేమంటారు? మినపప్పు వేసేస్తాం. మినపప్పు ఒక స్పూన్ అయినా? ఒక స్పూన్ వేసాం. మినపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూన్, శనగపప్పు ఒక స్పూన్, మెంతులు, జీలకర్ర ఒక స్పూన్ వేసి, అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూన్. ఒక హాఫ్. ఓకే. మెంతులు ఇలా వేసుకుంటారు, మంచిదా? మెంతులు ఇలానే వేసుకుంటారు, మంచిది. చేదు వస్తుంది కదా మరి మనం అది ఘృతభర్జితం చేస్తున్నాం కదా, అందుకేనంటే ఆయిల్ లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, కాబట్టి దాని యొక్క చేదుదనం అంతా కూడా పోతుంది. ఓకే. అలా తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారు? చాలా చాలా యూజెస్ ఉంటాయి. మెంతులు అనేటువంటివి మనకి ఆరోగ్య గని అని చెప్పొచ్చు. ఓన్లీ ఒక మెంతులు ఒక్కతోటే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి అది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి అధిక బరువును కూడా తగ్గిస్తుంది, నియంత్రణలో ఉంచుతుంది. అండ్ ఈ ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సో మీరు చూస్తే డయాబెటీస్ పేషెంట్స్ ముఖ్యంగా పొద్దున్నే మెంతులు నానబెట్టేసుకొని చక్కగా తినేస్తూ ఉంటారు. సో వాళ్ళకి న్యాచురల్ గానే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ గా పనిచేస్తుంది అనమాట. సో న్యాచురల్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వాలంటే అదొక బెస్ట్ రెమెడీ. సూపర్ మ్యామ్. సో చూసారు కదా, మెంతుల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా. నేనైతే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసేసాను, ఎందుకంటే పోపు కొద్దిగా మంచిగా కలర్ వచ్చేసిందని, మళ్ళీ మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేస్తాను. అండ్ ఇంగు కూడా వేసేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ వేయమంటారా? హాఫ్ స్పూన్. ఇదిగోండి చూసారు కదా ఇంగువ. అలాగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగు వేసుకొని ఇమ్మీడియట్గా కనుక ఆ చట్నీ పైన వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చట్నీకి మంచిగా వస్తుందన్నమాట. సో మ్యామ్ ఎంతో గుమగుమలాడుతుంది కదా, ఇలా కాలీఫ్లవర్ ఆకులతోటి చట్నీ చేసుకొని చక్కగా దోశలలో కానీ లేకపోతే ఎలాంటి అన్నంలో కూడా చక్కగా తీసేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇంకా కూడా బోన్స్ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి విటమిన్ డి కానీ కాల్షియం సప్లిమెంట్గా అవసరం లేకుండా ఇలా కాలీఫ్లవర్ ఆకుల చట్నీతోటి మనం సరిపెట్టేసుకోవచ్చు. ఓకే. సో దీని మూలంగా మనకి విటమిన్ డి, విటమిన్ సి, ఇలా బోన్స్ కూడా బలంగా తయారవుతాయి. మెయిన్గా మనకి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి క్వాలిటీ మాత్రం కాలీఫ్లవర్ ఆకులలో ఉంటుంది. చర్మం పైన ఉన్నటువంటి పింపుల్స్ని తగ్గిస్తూ మనకి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి మంచి రెసిపీ కాలీఫ్లవర్ ఆకుల చట్నీ. ఎస్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండడంతో పాటు అందంగా కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రెసిపీ వచ్చేసి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు అందంగా ఉండేటట్టుగా కూడా చేస్తుంది. కాబట్టి ఇది
వీక్లో అట్లీస్ట్ 2 times తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను, ఫస్ట్ టైం కాబట్టి. అసలు కాలీఫ్లవర్ ఆకుల్ని తీసి పడేయడం తప్పితే ఎప్పుడు ఇలా తిన్నది వెళ్ళి లేదు. విత్ పోపుతో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. సూపర్ ఉంది మ్యామ్. నిమ్మరసం యాడ్ చేసాం కదా, ఏమన్నా ఉంది ఆ ఫ్లేవర్ అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. పోపు తగులుతూ నాకైతే ఇది స్పెషల్గా కాలీఫ్లవర్ ఆకులతో తయారు చేసిన పచ్చడి అనే ఫీలింగ్ అయితే కలగట్లేదబ్బా. మామూలుగా మనం ఆకుకూరలు పచ్చడి చేసుకుంటాం కదా అప్పుడప్పుడు, అట్లా బాగుంది. అట్ ద సేమ్ టైం మేము కచ్చా పచ్చగా తయారు చేసాం కాబట్టి మరీ బాగుంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని అందాన్ని మనకు అందించే ఈ కాలీఫ్లవర్ ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్ ఆకుల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ఆకులు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు, సైంధవ లవణం, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం. కాలీఫ్లవర్ ఆకుల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, 1 కప్పు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఆకులు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తరువాత 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి కొద్దిసేపు ఉడికాక 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సైంధవ లవణం, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు వేగించి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లార్చుకోవాలి. చల్లార్చిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1 నిమ్మకాయ రసాన్ని వేసి కలిపి పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మెంతులు వేసి స్టవ్ ఆఫ్ చేసి 1/2 చెంచా ఇంగువ కూడా వేసి కలిపి పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న కాలీఫ్లవర్ ఆకుల చట్నీ మీద వేసుకుంటే రక్తశుద్ధి చేసి చర్మ సంబంధిత సమస్యలను తగ్గించే కాలీఫ్లవర్ ఆకుల చట్నీ రెడీ.